హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు చింత చిగురు పప్పు సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొద్ది ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం వాడతాము, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. బ్యాచిలర్స్ కానీ వంట రాని వారు కానీ ఎవరైనా సరే అండి, నేను చెప్పిన విధంగా చేయండి, టేస్ట్ సూపర్గా మీకు వచ్చి తీరుతుంది. ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో ఇప్పుడు చూద్దాం. పచ్చిమిర్చి 10, కళ్యామాకు 1 రెమ్మ, ఎండుమిర్చి 3, ఒక ఆనియన్ మీడియం, కొత్తిమీర తగినంత, కచ్చా పచ్చగా దంచిన 10 వెల్లుల్లి రెమ్మలు, ఇంకా చింత చిగురు ఒక 100 గ్రాములు తీసుకోండి, కందిపప్పు 50 గ్రాములు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. ముందుగా కందిపప్పును 1 గంట ముందు నానబెట్టండి. కందిపప్పు నానిన తర్వాత పచ్చిమిర్చి, చింత చిగురు, ఆనియన్స్ వేసి, పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వీటన్నిటిని కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్ మీడియం ఫ్లేమ్లో పప్పును ఉడికించండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మేమేం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. చాలా సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చింత చిగురు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మెత్తగా ఉడికించండి. తగినంత ఉప్పు ఇక్కడనే వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ పెట్టండి. నాలుగు విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు మెత్తగా ఉడికిందా లేదా ఒకసారి చూడండి. చూడండి, పప్పు మెత్తగా ఉడికింది. చింత చిగురు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి కూడా మెత్తగా ఉడికాయి. ఈ టెక్స్చర్ రావాలండి. ఇప్పుడు పప్పు రుబ్బుతో మెత్తగా పప్పును రుబ్బండి. మనం ఈ చింత చిగురులో కారం వేయమండి, మనం వేసిన పచ్చిమిరపకాయలతోనే కారం వస్తుంది. మీకు గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఒక 2 నిమిషాలు మెత్తగా రుబ్బుకోండి పప్పుని. గంటతో తీసినప్పుడు ఇలా జారుతూ ఉండాలండి. చూసారా? ఇప్పుడు పప్పును పక్కన పెట్టేసి పోపు తీసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని
మీ దగ్గర ప్యాన్ ఉంటే ప్యాన్, లేకుంటే కడాయి ఉంటే కడాయి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయండి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పోపుని మీరు వేయించుకోండి. కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలు వేయండి. ఎండుమిర్చి కూడా వేయండి. ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత కలేమాకు వేయండి. వెల్లుల్లి ఈ పోపు అస్సలు మాడకూడదండి. కలేమాకుని ఇట్లా కట్ చేసి వేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది మీకు. పోపును ఒకసారి కలిపి ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత మన చింత చిగురు పప్పును పోపులోకి వేయండి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్. చూసారా, పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 నిమిషము పోపుని ఈ పప్పుని ఉడికించండి. చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. కొత్తిమీర ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకుంటే వదిలేయండి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పుతో తినండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి, మీకు తొందరగా అయిపోతుంది. వంట ఏది చేయాలని మీరు అనుకున్నప్పుడు ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మన పప్పు రెడీ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలపండి. చూసారా టెక్స్చర్ ఎలా ఉందో? వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీస్ మళ్ళీ రాబోతున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.